డిఎడ్కి సంబంధించి ఎగ్జామినేషన్ డేట్ దగ్గరికి వస్తుంది. సో చాలామంది ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అడుగుతున్నారు. ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఛానల్లో ఉన్నాయి. ఎవరైనా చూడలేదంటే చూడండి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్. ఏ ఎగ్జామినేషన్కి అయినా కూడా ఎడ్సెట్కి సంబంధించిన పేపర్స్ అండ్ అలాగే డిఎడ్కి సంబంధించిన పేపర్స్ కూడా ఆల్రెడీ ఉన్నాయి. మీరు ఒకసారి చూడండి, వాటిని డౌన్లోడ్ చేసుకొని ఆ క్వశ్చన్స్ని ఒకసారి సాల్వ్ చేయండి. మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, మీ మెథడ్ ఏంటి? ఓకే, డిఎడ్కి అయితే మెథడ్తో సంబంధం లేదు, అంటే మనకి బీఎడ్కి అయితే కంపల్సరీ కావాలన్నమాట. సో అందుకోసమని ఉన్న క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ ఒకసారి చూడండి. చైల్డ్ యాప్టిట్యూడ్ కానివ్వండి, చైల్డ్ సైకాలజీ కానివ్వండి, మ్యాథ్స్ రిలేటెడ్, ఇంకా జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఒకసారి సాల్వ్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. అసలు ప్రీవియస్ ఇయర్ పేపర్ చూడకుండా కూడా క్వాలిఫై అవుతామా అని కొంతమందికి డౌట్ వస్తుంది. అవుతారు, ఓకే. ఎగ్జామినేషన్ రాసిన తర్వాత సీట్ రావడం అనేది ప్రైవేట్ కాలేజ్లో కూడా ఎక్కడో ఒక దగ్గర వచ్చేస్తుంది, ఓకే. బట్ గవర్నమెంట్ కాలేజెస్లలో సీట్ తీసుకొచ్చుకుంటే చాలా అంటే చాలా బెటర్, ఓకే. ఎందుకు అంటే ఫస్ట్ థింగ్, ఏదైనా కూడా మనం కాస్ట్ గురించి ఆలోచిస్తాము. సో తక్కువ పైసలల్లో మనకి కాలేజ్లో స్టడీ కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో మనకి ఎకనామికల్గా కొంచెం బెటర్ అనమాట. నెక్స్ట్ ఇంకొకటి, ఒకప్పట్లాగా లేవు గవర్నమెంట్ కాలేజెస్లలో. ఇప్పుడు టీఎల్ఎమ్స్ కానివ్వండి మంచి గైడెన్స్ ఇస్తారు. యాక్చువల్లీ మనం ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అయినాం అనుకోండి, ఫ్యాకల్టీ చాలా అంటే చాలా నాలెడ్జ్ని షేర్ చేస్తారు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తారు, మంచి కంటెంట్ మనకి తెలుస్తుంది. ఓకే, ఇట్లా చేయాలి టీఎల్ఎం, ఇట్లా చేస్తే పిల్లలు కూడా వింటారు అనేది. మనం టీచింగ్కి వెళ్ళినప్పుడు ఆ రియల్ టైం ఎక్స్పీరియన్స్ 45 days టీచింగ్ ఏదైతే ఉంటుందో అప్పుడు మంచి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు, ఓకే. సో అందుకోసమని ఫ్యాకల్టీ తోటి ఇంటరాక్ట్ అవ్వండి, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఇది కాకుండా నెక్స్ట్ మనకి ఇంకొకటి ఏంటి అంటే, కంపల్సరీగా డిఎడ్ చేసిన అందరికీ జాబ్ వస్తుందా అని అంటారు. డిఎడ్ చేసిన వాళ్ళందరికీ రాదు, మళ్ళీ మీరు డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలి. నేను పోస్టులు ఎక్కువ ఉంటున్నాయి అని చెప్పాను, అంతేగాని చదివిన వాళ్ళందరికీ జాబ్ వస్తుంది అనేది గ్యారంటీ నేను ఇవ్వలేను, ఓకే. మీరు చదివి మళ్ళీ డిఎస్సికి ప్రిపేర్ అయ్యి, లేకపోతే ఇప్పటి నుంచే మీరు డిఎస్సికి ప్రిపేర్ అయితే బెటర్ అన్నమాట. అట్లనే ఎస్జిటికి కాంపిటీషన్ లేదు అని కూడా కాదు, ఒకప్పుడు లేదు, అది వాస్తవం. ఇప్పుడు చాలా కాంపిటీషన్ ఉంది. బీఎడ్కి ఎంతైతే ఉందో అట్లనే డిఎడ్కి కూడా అవేర్నెస్ పెరుగుతుంది జనాలలో. అరే ఇది చేస్తే ఎవరు ఉండరట, తక్కువ టైంలో జాబ్ వస్తుందంట అంటే అందరు చేస్తారు ఇక అదే కోర్స్కి, ఓకే. అందులో కూడా స్పెషల్ డిఎడ్ ఉంటుంది, స్పెషల్ బిఎడ్ ఉంటుంది. అవి కూడా చేస్తే ఇప్పుడు వాటికి తక్కువ డిమాండ్ ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఇప్పుడు మనకి ఇంకొక కోర్స్ కూడా ఇంప్లిమెంట్ చేసిండ్రు. ఏంటిదంటే ప్రీ ప్రైమరీ వాళ్ళకి కొత్తగా గవర్నమెంట్ స్కూల్స్లలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్లలో ఏంటి, నర్సరీ, ఎల్కేజీ, లేకపోతే PP1, PP2, PP3 అని ఉంటాయి కదా, అవి మనకి గవర్నమెంట్ స్కూళ్ళల్లో పెడితే ఎక్కువ అడ్మిషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు ప్రీ ప్రైమరీ స్కూల్స్లలో అంటే ఇట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనమాట. ఆ కోర్స్ని కూడా మీరు వెబ్ ఆప్షన్స్లలో పెట్టుకునేటప్పుడు ప్రైమరీ పెట్టుకోండి, నార్మల్ కోర్స్ కూడా పెట్టుకోండి. రెండింటికి పెట్టుకుంటే ఎక్కడ కాలేజెస్ ఉంటే అక్కడ మీకు సీట్ వస్తే వెళ్ళండి. హాస్టల్ ఫెసిలిటీ ఉంటుందా అని అడుగుతున్నారు. హాస్టల్ ఫెసిలిటీ అయితే ఉండదు, నార్మల్గా డే స్కాలర్ లాగా కాలేజ్కి వెళ్ళి రావడమే. సో అందుకోసమని చూసుకొని పెట్టుకోండి. ఇంకొకటి, కోచింగ్